జ్యేష్ఠాభిషేకం అంటే ఏమిటి? ఈ జ్యేష్ఠాభిషేకాన్ని ఎందుకు చేస్తారు అనేది తెలుసుకుందాం. అయితే ఇక్కడ వీడియోలో మన శ్రీవారు మలయప్ప స్వామిగా మన శాంతి నిలయంలో వేంచేసి ఉన్నారు కదండి. ఆ స్వామివారికి ఇక్కడ వజ్రాల కవచాన్ని అలంకరిస్తూ మనం ఆ విశేషాలు తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో ఎందుకు చేస్తారని తెలుసుకుందాం. రేపు అసలు ఏం జరుగుతుంది ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే స్వామివారి యొక్క కవచం ఈ విధంగా అలంకరించడం కూడా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం ఈ విధంగా చూసి ఎలా చేస్తున్నాను అనేది మీరు గమనించవలసిందిగా నేను కోరుకుంటూ, నేను చెప్పేది వినవలసిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే వీడియోలోకి వెళుపుదామండి. ఎన్నో శతాబ్దాలుగా స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు. అయితే మలయప్ప స్వామివారి గురించి కొంచెం తెలుసుకుందాం. అయితే ఈ మలయప్ప స్వామివారు స్వయంగా తయారు చేసిన విగ్రహం అయితే కాదండి. ఈ యొక్క విగ్రహం అనేది మలయ కోనలో లభించేవి. ఈ 3 విగ్రహాలు కూడా మలయ కోన అనే ప్రాంతంలో లభించినవి కాబట్టి ఆ స్వామివారికి మలయప్ప స్వామిగా నామకరణం చేసి అప్పటి నుండి కూడా మలయప్ప స్వామిగా పూజలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ మలయప్ప స్వామి కన్నా ముందు ఉగ్ర శ్రీనివాస స్వామివారని వారు ఉండేవాళ్ళు. వారు ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ కూడా సేవలు, బ్రహ్మోత్సవాలు, వివిధ సేవలన్నీ కూడా అందుకునేవాళ్ళు. ఒకానొక బ్రహ్మోత్సవాల్లో ఒక పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరగటంతో ఆ విగ్రహాల్ని బయటికి తీసుకురాకుండా ఆ ఉగ్ర శ్రీనివాస స్వామిగా గర్భాలయంలో ఉంచడం అనేది చేశారు. అప్పటి నుండి కూడా స్వామివారికి ఎటువంటి సేవలు అయితే చేయట్లేదు. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక భక్తుడి మీదకి వచ్చి, నేను పలానా చోటున్నాను, ఆ యొక్క విగ్రహాలు తెచ్చి మీరు పూజా కార్యక్రమాలు చేయండి అని చెప్పారు. అదేవిధంగా ఆ భక్తుడు చెప్పినట్లుగా వెళ్ళారు. మలయ కోనలో మంచి రూపాలతో స్వామివారు ఇత్తడి పంచలోహ విగ్రహాలుగా లభించడం జరిగిందండి. స్వామివారు 3 అడుగుల ఎత్తుతో ఉంటారు. 4 అంగుళాల పీట మీద 3 అడుగుల విగ్రహంగా స్వామివారు ఉంటారు. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా ఉంటారు. ఈ విగ్రహాలు ఎవరు చెక్కారో తెలియదు, కానీ కాకపోతే అక్కడ మలయ కొనలో లభించినాయి కాబట్టి ఈ విగ్రహాలకు మలయప్ప స్వామి అనే పేరు పెట్టి స్వామివారికి పూజా కార్యక్రమాలు అయితే నిర్వర్తించడం జరుగుతుంది. అయితే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా సుమారు 200 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ విగ్రహాలని పూజిస్తూ ఉన్నారు. కాకపోతే సుమారు ఒక 5-10-15 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ జ్యేష్ఠాభిషేకాన్ని అయితే తీసుకొచ్చారు. ఆగమ పండితులందరూ కలిసి ఈ యొక్క వేడుకను చేయడానికి నిర్ణయించారు. ఈ వేడుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక విగ్రహాలను కాపాడాలి, తర్వాత తరాలకు కూడా ఈ విగ్రహాల గురించి తెలియాలి అన్నట్లుగా వారు ఏం చేశారంటే, సంవత్సరంలో ఒక్కరోజు జ్యేష్ఠాభిషేకం రోజు మాత్రమే నిజ రూపంలో దర్శనం ఇచ్చేలాగా చేశారు. ఇదే రోజున నూతన కవచాన్ని ఏర్పాటు చేసి స్వామివారి మొత్తం కూడా కవచంలో ఉండే విధంగా చేశారు. మెయిన్ ఈ యొక్క జ్యేష్ఠాభిషేకంలో మెయిన్ అంటే కనుక మన అభిషేకం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. స్వామివారికి కొన్ని రకాలైన సేవలు వస్తాయి. ప్రతి నెలలో ఏదో ఒక సేవ జరుగుతూనే ఉంటుంది. పవిత్రోత్సవాలు కావచ్చు, లేదంటే వసంతోత్సవాలు కావచ్చు, బ్రహ్మోత్సవాల్లో అలంకార స్నపనం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్వామివారికి. ఇవన్నీ కూడా జరిగినప్పుడు మీరు ఒకటి గమనించండి, స్వామివారు బంగారు కవచంలోనే ఉంటారు, నిజ రూపంలో ఎప్పుడు మనకు దర్శనం ఇవ్వరు. అలాగే ఈ యొక్క సేవల్లో అభిషేకం చేసేటప్పుడు స్వామివారి యొక్క శ్రీచరణాల మీద మాత్రమే, అలాగే అమ్మవార్ల యొక్క శ్రీచరణాల మీద మాత్రమే అభిషేకం అయితే చేస్తూ ఉంటారు. స్వామివారికి అభిషేకం అయితే పైనుండి అయితే పోయారు, నీళ్లు మాత్రమే పైనుండి పోస్తారు. ఈసారి గట్టిగా గమనించండి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అభిషేకము ఎప్పుడు మిగతా రోజుల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంతో పూర్తయ్యే విధంగా ఈ యొక్క అభిషేకాన్ని చేయటం అనేది మొదలుపెట్టిన కాడ నుండి స్వామివారికి మొదటి రోజే ఈ యొక్క ఉత్సవం జరిగే ఒక నెల ముందు నుండే కవచాలు తీస్తారండి. కాకపోతే మనకి మీరు ఉంజల్ సేవలో కూడా చూసే ఉంటారు, వేరే కవచాలు ఉంటాయి. ఒక వారం ముందు నుండో 2 నెలల ముందు నుండో తీసేస్తారండి కవచము. తీసిన తర్వాత ఆ కవచాలని మెరుగుపెట్టడానికి పంపిస్తారు. ఈలోపు ఈ జ్యేష్ఠాభిషేకం మొదలయ్యే ఈ 3 రోజులు కూడా వాటికి పూజా కార్యక్రమాలు చేసి వాటిలోకి మళ్ళీ శక్తిని అంతా కూడా ఆవాహన చేసి పెడతారు. ఆ తర్వాత ఆ యొక్క శక్తి అంతా కూడా ఉంచిన తర్వాత ఇలా 3 రోజుల పాటు విశేషంగా స్నపన తిరుమంజన కార్యక్రమం అయితే జరుగుతుంది.
మొదటి రోజు, రెండవ రోజు, మూడో రోజు 3 రోజుల పాటు విశేషమైన స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగిన తర్వాత మూడవ రోజు యథావిధిగా మళ్ళీ బంగారపు కవచాన్ని అలంకరించి ఈ జ్యేష్ఠాభిషేకాన్ని పూర్తి చేయటం అనేది జరుగుతుంది. ఈ అభిషేకంలో చాలామంది కూడా పాల్గొంటూ ఉంటారు. స్వామివారి యొక్క ముఖ్యంగా ఈ అభిషేకంలో స్వామివారి యొక్క నిజరూప దర్శనం చేసుకోవచ్చు. మలయప్ప స్వామివారి యొక్క నిజరూప దర్శనం అనేది కలుగుతుంది. ఈ విధంగా స్వామివారు మనకు దర్శనం ఇస్తారు. సంవత్సరంలో 3 రోజులు మాత్రమే మనకు స్వామివారు ఈ విధంగా దర్శనం ఇవ్వుతారు. కాబట్టి ఇది మలయప్ప స్వామివారు రావటం. తర్వాత మలయప్ప స్వామివారి గురించి మీరందరూ కూడా తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. ఈ విధంగా జ్యేష్ఠాభిషేకం అయితే నిర్వర్తించడం జరుగుతుంది. మన స్వామివారిని కూడా చూడండి, శాంతి నిలయవాసుడు చక్కగా ఆ యొక్క వజ్రాల కవచాన్ని అలంకరించుకుని మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు, శ్రీదేవి భూదేవి సమేతంగా. అయితే నేను ఈ సంవత్సరం ఇంట్లో ఎందుకు చేయలేదనేది రేపటి వీడియోలో చెప్తాను. వీడియోలు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలన్నింటినీ కూడా చివరి వరకు చూస్తారని నేను కోరుకుంటున్నాను. చూడండి, దగదగా మెరిసిపోతూ ఆ కవచాలన్నీ కూడా మనకి దర్శనం ఇస్తూ ఉన్నాయి. అలాగే అమ్మవార్లు, స్వామివారు చూడండి ఎంత బాగున్నారు. చూడండి, చక్కగా ఆ ధర్మపీఠం పైన నుంచుని స్వామి అమ్మవార్లతో కూడి మనకి దివ్యమంగళ విగ్రహస్వరూపుడై మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. దగదగా మెరిసిపోతూ ఉన్నాయి చూడండి. ఆ నగలు కూడా ఆ లైట్కి, ఆ ఫోకస్ లైట్కి అంతా కూడా దగదగా మెరిసిపోతూ చక్కని చిరునవ్వులతో ఆజానుబాహుడై నుంచుని మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు చూడండి స్వామివారు. ఈ విధంగా జ్యేష్ఠాభిషేకం అనేది ఎందుకు చేస్తారండి? మెయిన్ ఏంటంటే కనుక విగ్రహాలు అరుగుదల రాకుండా మన తర్వాత తరాల వారికి కూడా స్వామివారి యొక్క దర్శనం కలిగించాలి అని ఉద్దేశంతో ఈ యొక్క కవచాలు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మన తరాల కోసమే, మనతో అంతమవ్వకూడదు, తర్వాత తరాలకు కూడా స్వామివారి యొక్క వైభవం అందరికీ తెలియాలంటూ ఆ రోజు ఆగమ సలహాదారులు అందరూ కూడా తీసుకున్న నిర్ణయమే ఈ యొక్క జ్యేష్ఠాభిషేకం. మన అదృష్టం.